ఈ వీడియోలో మనం తిరుపతి నుంచి మంత్రాలయం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. బస్సులో వెళ్ళడం బెటరా, లేకుంటే ట్రైన్లో ట్రావెల్ చేస్తే బెటరా, మంత్రాలయం చేరుకున్నాక ఎక్కడ స్టే చేయాలి, అలాగే రిటర్న్ జర్నీ వివరాలు, అలాగే మన మంత్రాలయం చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు ఏమిటి, ఎలా చేరుకోవాలి అన్న అన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా తిరుపతి నుంచి మంత్రాలయంకు బస్సులో ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. తిరుపతి నుంచి మంత్రాలయంకు డైరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీ బస్ అందుబాటులో లేదు. తిరుపతి నుంచి ఎంగనూరుకు డైలీ ఒక సూపర్ లగ్జరీ బస్ అందుబాటులో ఉంటుంది. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6:30 తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ తెల్లవారుజామున 4:15 ఎంగనూరు చేరుకుంటుంది. ఈ బస్ ప్రయాణించే దూరం 460 కిలోమీటర్లు. టోటల్ జర్నీ అవర్స్ 9:45. టికెట్ ఫేర్ 750 రూపాయలు అవుతుంది. ఈ టికెట్స్ మీరు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ అబీ బస్లో, రెడ్ బస్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎంగనూరు నుంచి మంత్రాలయం 22 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఎంగనూరు నుంచి మంత్రాలయంకు రెగ్యులర్గా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్తో పాటు కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేస్తే 45 రూపాయలు అవుతుంది. అదే పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేస్తే 40 రూపాయలు అవుతుంది. లేకుంటే కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఉన్నా మీరు ట్రావెల్ చేయొచ్చు. కేఎస్ఆర్టీసీ బస్సులో కూడా 40 రూపీస్ అవుతుంది. అంటే మీరు 800 రూపాయల్లోనే మీరు బస్సులో ట్రావెల్ చేస్తే మంత్రాలయం చేరుకోవచ్చు. లేదా తిరుపతి నుంచి ఆదోనికి డైరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీ బస్ అందుబాటులో ఉంటుంది. అంటే ఇప్పుడు తిరుపతి నుంచి ఎంగనూరు వెళ్ళే బస్సు వయా నంద్యాల, కర్నూలు మీదుగా ఎంగనూరు చేరుకుంటుంది. అదే తిరుపతి నుంచి ఆదోని వెళ్ళే బస్సు కడప, తాడిపత్రి, పత్తికొండ మీదుగా ఆదోని చేరుకుంటుంది. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 11:30 తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ ఉదయం 8 గంటలకు ఆదోనికి చేరుకుంటుంది. టికెట్ ఫేర్ 690 రూపాయలు అవుతుంది. జర్నీ అవర్స్ 8:30. మీరు ఆదోన్ నుంచి డైరెక్ట్గా మంత్రాలయం బస్సు ఉంటే మంత్రాలయం ఎక్కచ్చు. లేదా ఆదోన్ నుంచి ఎంగనూరుకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, 40 రూపాయలు ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఎంగనూరు నుంచి మీరు మంత్రాలయంకు మరొక బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే తిరుపతి నుంచి ముందుగా మీరు కర్నూలు చేరుకోండి. ఇంకా తిరుపతి నుంచి కర్నూలుకు నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి. అలాగే సూపర్ లగ్జరీ బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ అయితే ఫ్రీ బస్ పథకం కింద ఉన్న 3 ఎక్స్ప్రెస్ బస్సు సరిగా నడపడం లేదు. సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే చాలా మటుకు అందుబాటులో ఉంటాయి. హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉందనుకోండి. ఇంకా ఈ బస్సెస్లో మనం ట్రావెల్ చేసి కర్నూలు చేరుకుంటే 630 రూపాయల్లో కర్నూలు చేరుకుంటాము. ఒకవేళ కర్నూలు నుంచి మీరు దిగిన టైంలో బస్సెస్ ఏమైనా ఉంటే, అంటే మంత్రాలయం వెళ్ళే బస్సెస్ ఫస్ట్ బస్సు ఉదయం 6:30-7 కల్లా ఒక పల్లె వెలుగు బస్సు వస్తుంది. ఒకవేళ ఆ బస్సు ఉంటే ఎక్కండి. లేదా కర్నూలు నుంచి ఎంగనూరుకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, చాలా బస్సెస్ ఉంటాయి. ఈవెన్ ఆదోని వెళ్ళే బస్సు ఎక్కినా కూడా మీరు ఎంగనూరులో దిగొచ్చు, నో ప్రాబ్లం. టికెట్ ఫేర్ 95 రూపాయలు అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఒక 45 రూపీస్ ఇచ్చి మీరు మంత్రాలయం అయితే చేరుకోవాలి. ఇదే ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లేదా మీరు తిరుపతి నుంచి బయలుదేరేటప్పుడు తొందరగా బయలుదేరి ఎర్లీ మార్నింగ్ 3 లోపు కర్నూలుకి చేరుకుంటే 3:15 నుంచి 3:30 లోపు 2 సూపర్ లగ్జరీ బస్సెస్ ఉంటాయి, మంత్రాలయం వెళ్ళే బస్సెస్. ఆ బస్సులో మీరు ట్రావెల్ చేస్తే 170 రూపాయల్లోనే మీరు మంత్రాలయం చేరుకోవచ్చు. ఎలా ట్రావెల్ చేయాలనేది మీ చాయిస్. ఇప్పుడు మనం తిరుపతి నుంచి మంత్రాలయంకు ట్రైన్లో ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. మంత్రాలయంకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్. మంత్రాలయం నుంచి మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెగ్యులర్గా ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఛార్జ్ 50 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ మీరు ట్రావెల్ చేసే టైంలో ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సెస్ ఉంటే అందులో ప్రయాణించండి. 40 రూపాయల్లోనే మీరు మంత్రాలయం చేరుకోవచ్చు. తిరుపతి నుంచి మంత్రాలయం రైల్వే స్టేషన్కు చాలా రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ రైళ్ళన్నీ కూడా రాత్రి 11:30, 12, 12:30, 1 1:30 ఇలా చేరేలా ఉంటాయి. నేను కొన్ని ట్రైన్స్ మీకు సజెస్ట్ చేస్తాను. అందులో మీరు ట్రావెల్ చేసి ఈజీగా మంత్రాలయం చేరుకోవచ్చు. ప్రతి శనివారం తిరుపతి నుంచి మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కు వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది.
ఈ ట్రైన్ తిరుపతి నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. టికెట్ ఫేర్ స్లీపర్ అయితే 300 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ ఫేర్ 740 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేస్తే 160 రూపాయలు అవుతుంది. అలాగే శనివారం రోజు రేణిగుంట జంక్షన్ నుంచి అర్ధరాత్రి 1:10 వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ బయలుదేరుతుంది. ఈ ట్రైన్ మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కు ఉదయం 7:15 చేరుకుంటుంది. ఫేర్స్ యాస్టీస్గా అయితే ఉంటాయి. అలాగే రేణిగుంట జంక్షన్ నుంచి ప్రతిరోజు కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పిన రెండు కూడా వీక్లీ ఎక్స్ప్రెస్లు, కానీ ప్రతిరోజు రాత్రి 8:50 ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ తెల్లవారుజామున 3 గంటలకు మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. మీరు ఒకవేళ ఆటోలు ఉంటే ఆటోలో ట్రావెల్ చేయండి, లేదా కొద్దిసేపు అక్కడే మీరు రెస్ట్ తీసుకొని ఆటోలు అందుబాటులో ఉన్నప్పుడు మంత్రాలయం చేరుకోండి. లేదా రేణిగుంట జంక్షన్ నుంచి ముందుగా కర్నూలు వెళ్ళే కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ రాత్రి 7:45 రేణిగుంట జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కర్నూలుకు తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంటుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో వాళ్ళు 20 లేదా 30 రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు. అంటే నార్మల్గా అయితే 20 రూపాయలే, ఎర్లీ మార్నింగ్ కాబట్టి 30 రూపాయలు అడుగుతూ ఉంటారు. మీరు బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత తెల్లవారుజామున 3:30 మంత్రాలయం వెళ్ళే ఒక సూపర్ లగ్జరీ బస్సు ఉంది. ఇంకొక 2 బస్సులు ఉన్నాయి ఆ టైంలో, 3:15 నుంచి 3:30 లోపు ఒక 2 బస్సెస్ అయితే ఉంటాయి. అందులో మీరు ట్రావెల్ చేసి డైరెక్ట్గా మంత్రాలయం చేరుకోవచ్చు. 170 రూపాయలు అయితే అవుతుంది. ఒకవేళ మీరు వెళ్ళిన టైంలో మంత్రాలయం బస్సు ఉన్నా లేకపోతే ఆ టైంకి బస్సు వెళ్ళిపోయినా మీరేం బాధపడకండి. అదే టైంలోనే మనకు విజయవాడ నుంచి ఆదోని వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సు ఒకటి ఉంటుంది. ఆ బస్సులో ట్రావెల్ చేసి ఎమ్గనూరు చేరుకోండి. అక్కడి నుంచి మంత్రాలయం ఈజీగా చేరుకోవచ్చు. లేదా 3 గంటల కంటే 4:30 లోపే మనకు ఎక్స్ప్రెస్ బస్సులు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందులో ట్రావెల్ చేసి కూడా మీరు మంత్రాలయం చేరుకోవచ్చు. అంటే కర్నూలు చేరుకుంటే మంత్రాలయం ఈజీగా చేరుకోవచ్చు. ఎందుకంటే కర్నూలు నుంచి ఎమ్గనూరు గంట 45 నిమిషాలు జర్నీ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మీరు మంత్రాలయం చేరుకోవచ్చు. ఇప్పుడు మంత్రాలయంలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాము. మంత్రాలయంలో దేవస్థానం వారి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. చాలామంది ఈ రూమ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నాన్ ఏసీ రూమ్స్ 600 రూపాయలు అవుతుంది. ఏసీ రూమ్స్ అయితే 1600 రూపాయలు అవుతుంది. కానీ సోలోగా వెళ్ళే వాళ్ళకి అలాగే అన్మ్యారీడ్ కపుల్స్కి ఇక్కడ రూమ్స్ అయితే ఇవ్వరు. కానీ మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. సోలోగా వెళ్ళే వాళ్ళైనా సరే, ఒకవేళ దేవస్థానం వారి రూమ్స్ ఫిలప్ అయినా సరే, మనకు ప్రైవేట్ హోటల్స్ అయితే చాలా ఉంటాయి. మీరు రేట్ బార్గింగ్ చేసుకుంటే తక్కువ రేట్లకు కూడా కొన్నిసార్లు దొరుకుతూ ఉంటాయి. లేదా ఆన్లైన్లో మీరు చెక్ చేసుకొని తక్కువ రేటుకి, అంటే బెస్ట్ ప్రైజెస్ ఉండేటివి బుక్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఆలయం యొక్క టైమింగ్స్ తెలుసుకుందాము. ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు క్లోజ్ అవుతుంది ఆలయం. మళ్ళీ సాయంకాలం 4 గంటలకు ఓపెన్ చేస్తారు. రాత్రి 9 గంటలకు క్లోజ్ అయితే చేస్తారు. మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ క్యారీ చేయొచ్చు, కానీ లోపల అంటే స్వామివారిని దర్శించడానికి గర్భగుడి సైడ్ వెళ్తారు కదా, అక్కడ మాత్రం మొబైల్స్ అయితే యూజ్ చేయకండి. సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతరాలయంలోకి వెళ్ళినప్పుడు ఫోటోలు అవన్నీ తీస్తే మనకే మంచిది కాదు. వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొబైల్స్ అయితే యూజ్ చేయకండి. తర్వాత ప్రతిరోజు కూడా దేవాలయం పక్కనే మనకు అన్నపూర్ణ భోజనశాల అనే ఒక భోజనశాల అయితే ఉంటుంది. అక్కడ ఉచిత అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటుంది. అలాగే రాత్రి 7:30 నుంచి 9 వరకు ఉచిత అన్నదానం అయితే చేస్తారు. తర్వాత మంత్రాలయం తర్వాత చూడవలసిన ప్రదేశాలు ఏమంటే బిచ్చాలి, అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం. బిచ్చాలిలో మనకు ఆరు బయట రాఘవేంద్ర స్వామి వారి బృందావనం ఉంటుంది. అప్పనాచార్య వారి ఇల్లు చూడొచ్చు, ఎందుకంటే ప్రియశిష్యుడు కదా, అతని యొక్క ఇల్లు చూడొచ్చు. పంచముఖి ఆంజనేయ స్వామి చాలా చాలా ఫేమస్. ఎలాంటి అవరోధాలు ఉన్నా సరే ఆ స్వామి పోగొడతారని భక్తుల నమ్మకం. అక్కడే రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాలు తపస్సు అయితే చేశాడు. అక్కడ రాఘవేంద్ర స్వామికి
ఆంజనేయ స్వామి పంచముఖాలతో దర్శనమిచ్చినందుకు ఆ ప్రదేశానికి పంచముఖి అని పేరు కూడా వచ్చింది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. రెండు ప్రాంతాలు కూడా చాలా శక్తివంతమైన ప్రాంతాలు. ఆటో వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్రదేశాలకు పిలుచుకొని వెళ్తూ ఉంటారు యాత్రికులను. 150 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. నేను 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు 100 రూపాయలు ఉండేది. మరి 100 లేదా 150 రూపాయల్లోనే మీరు ఈ ప్రదేశాలు చూసి మళ్ళీ రిటర్న్ మంత్రాలయం చేరుకోవచ్చు. ఇప్పుడు మంత్రాలయం నుంచి తిరుపతి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. ముందుగా మీరు మంత్రాలయం నుంచి మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రాత్రి ప్రతిరోజు కూడా 10:50 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ ఉదయం 6:15 తిరుపతి చేరుకుంటుంది. ఈ ట్రైన్లో మీరు అడ్వాన్స్ రిజర్వేషన్ ఉంటే చాలా బెటర్. లేదా మీరు జనరల్లో వెళ్ళాలనుకుంటే మీరు కడప వరకు కొంచెం జనరల్లో కొంచెం ప్రజల తాకిడి అంటే ఈ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా అయితే ఉంటుంది. కడపలో చాలామంది దిగిపోతూ ఉంటారు. మోస్ట్లీ కడప నుంచి ఈ ట్రైన్ కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు మాత్రం రిజర్వేషన్ చేసుకునే ట్రావెల్ చేయండి. ఈ జనరల్లో వెళ్ళడానికి సాహసించకండి. లేదా రాత్రి ఎందుకు లేని మార్నింగే వెళ్తాను అనుకునే వాళ్ళకి ప్రతిరోజు ఉదయం 6:20 తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది. ఉదయం 11:45 లోపు మీరు రేణిగుంట చేరుకుంటారు. మరి రేణిగుంట నుంచి 20 రూపాయలు ఛార్జ్ చేస్తే తిరుపతికి అయితే చేరుకుంటారు. ఎలా వెళ్ళాలని మీ చాయిస్. ఇంకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. లేదా బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా ఎమ్గనూరుకు చేరుకోండి. ఎమ్గనూరు నుంచి రాత్రి 9 గంటలకు తిరుపతి వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సు ఉంటుంది. ఈ బస్సు ఉదయం 6:45 తిరుపతి చేరుకుంటుంది. లేదా మీరు మంత్రాలయం నుంచి ముందుగా ఎమ్గనూరు చేరుకోండి. ఎమ్గనూరు నుంచి కర్నూలు చేరుకోండి. కర్నూలు నుంచి తిరుపతికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. రిజర్వేషన్ చేసుకుంటే 630 రూపాయలు, వితౌట్ రిజర్వేషన్ 610 రూపాయల్లోనే మీరు తిరుపతి చేరుకోవచ్చు. ఎలా వెళ్ళాలనేది మీ చాయిస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.